what are the debugging tools do we have. Okay, so ఈ debugging tools లో వాటిని ఎలా యూజ్ చేయాలి. ఓకే, ఇఫ్ we are good with debugging tools, we can say that we are very much comfort with the Pega technology. ఓకే, జనరల్ గా ఎక్కడ ఇష్యూ వచ్చింది, ఎందువల్ల ఇష్యూ వస్తుంది ఏంటి అనేది మనం డీబగ్ చేసుకుంటా అంటే అనాలిసిస్ చేసుకుంటా వెళ్తాము. సో దానికోసరంగానే సో వీఆర్ గోయింగ్ టు యూజ్ ద డీబగ్గింగ్ టూల్స్. ఓకే, ఈవెన్ డెవలప్మెంట్ లో కానివ్వండి, ప్రొడక్షన్ సపోర్ట్ లో కానివ్వండి, సో మనకి డీబగ్గింగ్ టూల్స్ ని వీఆర్ గోయింగ్ టు యూజ్ రెగ్యులర్లీ. లెట్ మీ షేర్ మై స్క్రీన్. So hope you are able to see my screen. Okay, fine. So debugging tools. Okay, debugging tools and as I mentioned, which we are going to use for the application analysis purpose. Okay, so application analysis అంటే ఏమైనా డిఫెక్ట్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా అనలైజ్ చేసుకోవడం, లేదా ఏదైనా డెవలప్మెంట్ టైంలో హౌ ద ఇన్పుట్ పారామీటర్స్ ఆర్ గోయింగ్, హౌ ద రెస్పాన్స్ ఇస్ కమింగ్. Okay, these type of monitoring we can do by using the debugging tools. సో మనకు వచ్చేసి మేజర్ గా కింద ఇది ఏదైతే ఉందో దీనినే ఈ కింద బార్ కనిపిస్తుంది కదా, ఈ కింద పార్ట్ అంతా వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ డీబగ్గింగ్ టూల్స్ బార్ అంటారు. సో ఇక్కడ మనకి మేజర్ గా వచ్చేసి మనకి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో వీ కెన్ సే వాటిలో 3 వచ్చేసి ట్రేసర్ ఒకటి, అండ్ దెన్ క్లిప్ బోర్డ్ ఒకటి, దెన్ థర్డ్ వన్ వచ్చేసి యూఐ ఇన్స్పెక్టర్. యూఐ ఇన్స్పెక్టర్ ఇక్కడ వస్తుంది. ఓకే, దీన్నే పెగా 8 లో దే ఆర్ కాలింగ్ యాజ్ ఏ లైవ్ యూఐ. ఇంకా మీరు చూసినట్లయితే దీంట్లో ట్రేసర్ ఇది. ఓకే, క్లిప్ బోర్డ్ ఇక్కడ వస్తుంది, ఇది లైవ్ యూఐ, ఇది లైవ్ డేటా, ఏదైనా డేటాను మనం ఎగ్జాక్ట్ గా ట్రేస్ చేయాలనుకుంటే. అండ్ ఇది అవసరం లేదు, ఇవన్నీ ఏంటో కొత్తగా ఇచ్చాడు. అండ్ పర్ఫార్మెన్స్. ఓకే, పాల్. ఓకే, పర్ఫార్మెన్స్ లాగ్ అనలైజర్ అంటారు, అనాలిసిస్ ఆఫ్ ది లాగ్స్. బట్ వీటన్నిటికంటే కూడా మీరు మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది వచ్చేసి ఈ 3 పార్ట్స్ నేను ఏవైతే మెన్షన్ చేశానో, ట్రేసరు, క్లిప్ బోర్డు అండ్ లైవ్ యూఐ. దీన్నే ఈ లైవ్ యూఐనే ఇంతకు ముందు వేరియేషన్ వచ్చేసి యూఐ ఇన్స్పెక్టర్ అనేవాళ్ళు, లేదా దీన్నే రూల్స్ ఇన్స్పెక్టర్ కూడా అన్నారు. రూల్స్ ఇన్స్పెక్టర్ అని 6 లో రూల్స్ ఇన్స్పెక్టర్ అన్నారు, 7 లోకి వచ్చేసరికి యూఐ ఇన్స్పెక్టర్ అన్నారు, అండ్ ప్రజెంట్ వచ్చేసి దీన్నే వీఆర్ కాలింగ్ యాజ్ ద లైవ్ యూఐ పెగా 8 లో. ఓకేనా? Okay, so let us talk one by one. So let's talk one by one. Okay, what is the tracer? Okay, what are the options we have in the tracer? How we need to use that particular options in Pega? This is చాలా important andi. Okay, I am repeatedly mentioning that మీరు ఈ డీబగ్గింగ్ టూల్స్ లో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో, యూఐ లైవ్ యూఐ ఎవరైనా యూజ్ చేస్తారు. ఓకే, యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. బట్ ఈ ట్రేసర్ ని, క్లిప్ బోర్డ్ ని ఎంత మంచిగా యూజ్ చేయడం మీకు వస్తుందో, అంటే ట్రేసర్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏ ఆప్షన్ ఎందుకు, ఎలా ట్రేసర్ ని ఉపయోగించుకోవాలి, తర్వాత క్లిప్ బోర్డ్ అంటే ఏంది, క్లిప్ బోర్డ్ లో ఏమేమి ఆప్షన్స్ వస్తాయి, క్లిప్ బోర్డ్ ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్ కట్ గా తెలుసుంటే మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ వచ్చినా, ఎటువంటి సినారియో ఇచ్చినా, ఎటువంటి డిఫెక్ట్ ఇచ్చినా ఈజీగా మీ కంట్రోల్లో ఉంటుంది. ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ కానీ, ఆ పర్టికులర్ డిఫెక్ట్ కానీ ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఇంప్లిమెంటేషన్ కానీ, దానికి సంబంధించిన ఫిక్స్ కానీ మీరు ప్రొవైడ్ చేయగలరు. ఓకే, నౌ లెట్స్ టాక్ అబౌట్ ది ట్రేసర్. ఓకే, ట్రేసర్. సో దిస్ ఈస్ ద option we have for the tracer. Okay, if you want to trace something,
ఓకే, ట్రేసర్ జనరల్ గా మీకు దానిలోనే ఉంది, ఆ వర్డ్ లోనే ఉంది ట్రేసర్ అంటే. ట్రేస్ చేయడం అంటే ఏంది? ఐడెంటిఫైయింగ్ ఆర్ ఫైండింగ్ సంథింగ్. ఓకే, మొబైల్ నెంబర్ ట్రేస్ చేయడం. మొబైల్ నెంబర్ ట్రేస్ చేయడం అంటే ఏంది? ఆ నెంబర్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసుకోవడం. అంతేనా? ఏదైనా ట్రేస్ చేయడం, ఏదైనా ఒక ఐటమ్ మనం పర్టికులర్ ఏదైనా ఒక దాని గురించి తెలుసుకోవాలి, దాని స్పెసిఫిక్ ఏం జరుగుతుంది, దాని మీద యాక్షన్స్ ఏంటో అనేది తెలుసుకోవాలనుకుంటే వీఆర్ గోయింగ్ టు ట్రేస్ ఇట్ ఆర్ వీఆర్ గోయింగ్ టు ట్రాక్ ఇట్. ఇప్పుడు ఏదైనా ఆన్లైన్ లో మనం ఏదైనా ఆర్డర్ చేస్తాం, దాన్ని ఏం చేస్తాం? మనం ట్రాక్ చేసుకుంటున్నాం. అది కూడా ఒక రకమైన ట్రేసింగే. ఓకే, బై గివింగ్ దట్ ట్రాక్ ఐడి వీఆర్ గోయింగ్ టు బి ట్రేస్ ఇట్. ఓకే, సో జస్ట్ మనం ఏదైనా సరే ట్రేస్ చేయాలి అంటే జస్ట్ మనం దీని మీద క్లిక్ చేసుకుంటే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఎవరికైనా పాపప్ రాకపోతే అలౌ ఆల్ పాపప్స్ అని చెప్పేసి ఒక ఇక్కడ అడుగుతుంది, ఒక బ్రౌజర్ లెవెల్ సెట్టింగ్స్ లో. ఓకే, ఆల్వేస్ అలౌ అని చెప్పేసి కొట్టండి. పాపప్స్ జనరల్ గా పెగాలో మీకు పాపప్స్ రావాలంటే ఆల్వేస్ అలౌ ద పాపప్స్ అని చెప్పేసి ఒక చెక్ బాక్స్ వస్తుంది. చెక్ బాక్స్ రేడియో బటన్. ఓకే, దాన్ని సెలెక్ట్ చేసి ఓకే చేసేయండి. మీకు దెన్ యూ విల్ సీ ద పాపప్స్ అన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ట్రేసర్ విండో. ఓకే, సో ఇక్కడ మనము ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము మన అప్లికేషన్ లో మనం అప్లికేషన్ ఓపెన్ చేసిన సబ్మిట్ కొట్టినప్పటి నుంచి లేదా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఏమేమి యాక్షన్స్ జరుగుతున్నాయి, అసలు అప్లికేషన్ బ్యాక్ ఎండ్ లో ఏమేమి రూల్స్ కాల్ చేస్తుంది, ఏ రూల్ కాల్ చేస్తే ఆ రూల్ కి ఇన్పుట్ ఏమి వెళ్ళింది, అవుట్పుట్ ఏమి వస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ కెన్ ట్రాక్ స్టెప్ బై స్టెప్. ఈచ్ స్టెప్ మనం ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఈ ట్రేసర్ లోకి ఇఫ్ యు సీ ద ఆప్షన్స్, ఓకే, సో ఇక్కడ పైన వచ్చేసి ప్లే ఆర్ పాస్. ఒకసారి మీరు దీని మీద ప్లే క్లిక్ చేశారంటే సో ఇట్ ఈస్ ట్రేసింగ్. యూ కెన్ సీ రైట్. సో ఇది ట్రేస్ అవుతా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ దిస్, ఓకే, పాస్ ఇట్. ట్రేసర్ ఇస్ స్టాప్డ్. వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో వర్క్ చేసేటప్పుడు ఒకవేళ ఏదైనా ఐటమ్ ట్రేసింగ్ పెట్టారు అంటే వన్స్ ట్రేసర్ అయిపోయిన తర్వాత, మీ ట్రేసింగ్ అయిపోయిన తర్వాత కంపల్సరిగా దాన్ని స్టాప్ చేయండి. ఎందుకంటే లేకపోతే మీ సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. అంటే అన్ని అప్లికేషన్ లో కాదు, కొన్ని అప్లికేషన్ లో హ్యాంగ్ అవుతుంది. ఎందుకంటే బ్యాక్ ఎండ్ లో ట్రేసర్ రన్ అవుతా ఉంటది కదా, అది అప్లికేషన్ మీద బర్డన్ పడుతుంది. దట్స్ వాట్ ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ దట్ మీ ట్రేసర్ ఆన్ చేసుకున్న తర్వాత మీ ట్రేసింగ్ అయిపోగానే ట్రేసర్ స్టాప్ చేసుకోండి. స్టాప్ చేసుకున్న తర్వాత ట్రేస్ అయిన ఐటమ్స్ ఎక్కడికి పోవు. మనం స్టెప్ బై స్టెప్ చూసుకున్నాం. ఐ విల్ షో దట్. ఓకే, సో క్లియర్లీ యాజ్ ఏ డెవలపర్ ఇట్ ఈస్ ద బేసిక్ థింగ్ టు నో. ట్రేసర్ ఆపుకొని ఆ తర్వాత డెవలపర్ పోర్టల్కి వెళ్ళండి. నేను ఇక్కడ ట్రేస్ చేశాను, కొంత స్టాప్ చేసుకున్నా, ఆ తర్వాత డెవలపర్ పోర్టల్కి వెళ్తా. లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పోర్టల్ లాంచ్ చేస్తున్నా, జస్ట్ ట్రేసర్ ఆన్ చేస్తున్నాను. ఐఎమ్ స్టార్టింగ్ ద ట్రేసర్. సో ఇట్ ఈస్ ట్రేసింగ్. ఓకే, జస్ట్ కాదు కదా, ఇక్కడ డెవలపర్ పోర్టల్లోకి రండి. డెవలపర్ పోర్టల్లో లాంచ్ ద పోర్టల్ on this loan system. Let's go there. Go to the tracer. You can see tracing items. So trace అవుతా ఉంది. If you feel that మన యాక్టివిటీయో లేదా ఏదైనా ట్రేస్ చేస్తున్నాం అనుకో, ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీటెడ్, జస్ట్ ఏం చేస్తారంటే పాస్ చేసేసుకోండి. పాస్ చేసుకోవడం వల్ల ఎక్కడికి వెళ్ళదు. జస్ట్ మనకి ఎక్కడ కావాలో, ఏ స్టెప్ కావాలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గెట్ నెక్స్ట్ వర్క్ లో ఏం జరిగింది అనుకున్నా, గెట్ నెక్స్ట్ అన్న, కంట్రోల్ F గెట్ నెక్స్ట్ అన్న. గెట్ నెక్స్ట్ ఎన్ని 514 ఐటమ్స్ ఉన్నాయి, ఎంట్రీస్ 0 ఉన్నాయి. గెట్ అనే దాని మీద 424 ఉన్నాయి. సో నేను సెర్చ్ చేసుకొని వెళ్తా. సో ఇక్కడ ఏం జరిగింది, ఈ స్టెప్ లో ఏం జరిగింది, ప్రాపర్టీ రిమూవ్ జరిగింది లేదా పేజ్ కాపీ జరిగింది. పేజ్ కాపీ జరిగినప్పుడు రిజల్ట్స్ ఏమొచ్చాయంటే, ఈ పేజ్ కాపీ మీద క్లిక్ చేస్తే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు సే దట్ పేజ్ కాపీ అప్పుడు సో అండ్ సో డేటా ఈ పేజ్ నుంచి ఈ పేజ్ కి కాపీ అయింది. పేజ్ కాపీ పర్పస్ ఏంది? పేజ్ కాపీ ప్రాపర్టీ ఇస్ ఏ మెథడ్. పేజ్ కాపీ ఇస్ నథింగ్ బట్ ఏ వన్ ఆఫ్ ది మెథడ్. యాక్టివిటీస్ లో ఇది ఒక మెథడ్. అంటే ఒక పేజ్ లో ఉండే డేటాని ఇంకొక పేజీ మీదకి కాపీ చేయడం కోసం జనరల్లీ వి విల్ యూజ్ ద పేజ్ కాపీ మెథడ్. అండ్ దెన్ ప్రాపర్టీ సెట్ మెథడ్. ప్రాపర్టీ సెట్ మెథడ్ పర్పస్ ఏంటంటే, ప్రాపర్టీ సెట్ దాంట్లోనే ఉంది. ఒక వాల్యూని ఏదైనా ఒక ప్రాపర్టీకి సెట్ చేయాలంటే వి విల్ యూజ్ ద ప్రాపర్టీ సెట్ మెథడ్. ఓకే, ప్రాపర్టీ రిమూవ్. ప్రాపర్టీ రిమూవ్ యొక్క పర్పస్ ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ద అన్వాంటెడ్ ప్రాపర్టీ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ వి విల్ యూజ్ ద
ప్రాపర్టీ రిమూవ్ అంటే ప్రాపర్టీ రిమూవ్ ఎందుకంటే వాడతామంటే ప్రాపర్టీ రిమూవ్ వాడుతున్నాం అంటే ఒక యాక్టివిటీలో ఆ యాక్టివిటీలో కంపల్సరీగా ముందు స్టెప్ లో పేజ్ న్యూ చేస్తుంటాం. సో పేజ్ న్యూ చేసి ఒక పేజ్ క్రియేట్ చేస్తుంటాము. దాన్ని ఆ యాక్టివిటీలో రిమైనింగ్ స్టెప్స్ లో వాడుకొని లాస్ట్ లో ప్రాపర్టీ రిమూవ్ చేసేస్తుంటాం. అంటే ఫస్ట్ క్రియేట్ చేసాము, లాస్ట్ లో దాంతో పని అయిపోయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసేసుకుంటాం. అంటే ఇట్స్ ఏ అన్వాంటెడ్ పేజ్ ఆర్ ప్రాపర్టీ. ఓకే, యాక్టివిటీస్ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఈ మెథడ్స్ గురించి క్లియర్ గా డిస్కస్ చేద్దాము. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేశాను, జస్ట్ నా ఐటమ్ ట్రేస్ చేసుకున్నా అండ్ దెన్ క్లియర్ చేసుకున్నా. ఏదైతే ఎక్కడైతే పాస్ చేయాలనుకో పాస్ చేసుకున్నా. నేను ఇప్పుడు డెవ్ పోర్టల్కి పోయే ముందుగా నేను ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని పాస్ చేసుకున్నా అంటే స్టాప్ చేసుకొని ట్రేస్ అన్ని స్టాప్ చేసుకొని దెన్ ఐ నీడ్ టు గో. ఓకే, అదే లేకపోతే సమ్ టైమ్స్ ఏమవుతుంది, హ్యాంగ్ అవుతుంది, సిస్టమ్ స్లో అవుతుంది. ఎందుకంటే సిస్టమ్ మీద బర్డెన్ పడుతుంది, బ్యాక్ ఎండ్ లో ట్రేసర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, క్లియర్. నెక్స్ట్ క్లియర్ అనే ఆప్షన్. ఈ క్లియర్ అనే ఆప్షన్ ఎందుకంటే ఈ ట్రేసర్ లో మనం ఏదైతే ట్రేస్ చేస్తున్నామో ఇదంతా కూడా ఈ పేజ్ అనేది క్లియర్ అవడం కోసం జనరలీ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద క్లియర్ ఆప్షన్. ఇఫ్ యూ క్లిక్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్లియర్ ద ఎంటైర్ పేజ్. సి, ఇట్స్ గాన్, ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఓకే, నెక్స్ట్ సెట్టింగ్స్. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెట్టింగ్స్ అనేది, ఈ సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేయే ముందు ఈ రిమైనింగ్ ఐటమ్స్ డిస్కస్ చేద్దాం. బ్రేక్ పాయింట్స్. ఓకే, బ్రేక్ పాయింట్స్ యొక్క పర్పస్ ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్ అవసరం అండి ఇవి. ఓకే, ఇంటర్వ్యూలో చాలా క్వశ్చన్స్ అడుగుతారు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రేక్ పాయింట్స్ ఇన్ యాక్టివిటీ, సారీ ఇన్ ద ట్రేసర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాచ్? Okay, how will you do the remote tracing? These three questions may come, okay, from the tracer. Okay, so break points చూసినట్లయితే if you enable this, I need to trace something. Just case create చేస్తున్నా, apply loan అన్నాను. Tracer is stopped, right? That's what it's not tracing. Okay, it is tracing. సో ఇప్పుడు చూడండి, బ్రేక్ పాయింట్స్ అనేది ఎనేబుల్ అయి ఉంది. సో పాస్ చేయండి, బ్రేక్ పాయింట్స్ డిజేబుల్ అయింది. చూసారా? అంటే ఇది రన్నింగ్ టైంలోనే నీకు బ్రేక్ పాయింట్స్ అనేవి ఎనేబుల్ అవుతున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఈ బ్రేక్ పాయింట్స్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే restart the tracer, play. It's asking to restart the tracer. I'm closing this. Go to the tracer developer portal. From here I need to restart it. Cannot launch the multi tracer session for a requester. This requester is being traced by the operator శ్వేత. ఈ మెసేజ్ మీరు జనరల్ గా డెవలపర్ పోర్టల్ నుంచి ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇట్ ఈస్ సేయింగ్ దట్ శ్వేత ఈజ్ ఆల్రెడీ రన్నింగ్ వన్ ట్రేసర్ సెషన్. యూ కెనాట్ పర్ఫార్మ్ ద మల్టిపుల్ ట్రేసర్ సెషన్స్ అని చెప్పి చెప్తా ఉంది. సో ఈ ఇష్యూ మీకు జనరల్ గా వస్తూ ఉంటది. దీన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శ్వేత లాగౌట్ అయ్యి లాగిన్ అవటం ఒకటి, అదొక ఆప్షన్. లేదు అనుకుంటే ఆ సెషన్ ని, ఏదైతే సెషన్ ఉందని చెప్పింది కదా, ఆ సెషన్ ని ఎండ్ చేయటం. టూ ఆప్షన్స్ వీ హ్యావ్. ఈ ఇష్యూ రెగ్యులర్ గా వస్తూ ఉంటదండి మీకు డెవలప్మెంట్ లో. ఓకే, కెనాట్ లాంచ్ ద మల్టిపుల్ ట్రేసర్ సెషన్స్ ఫర్ ఏ సింగిల్ రిక్వెస్టర్ అని చెప్పేసి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏం చెప్పాను, లాగౌట్ అయ్యి లాగిన్ బ్యాక్ అవడము ఆ పర్టికులర్ యూజరు డెవలపరు, లేదా అడ్మిన్ స్టూడియోలోకి వెళ్ళి, లేదా ఆ సెషన్ ని ఏం కిల్ చేయటం. ఓకే, అడ్మిన్ స్టూడియోలోకి వెళ్తే యూ కెన్ సీ ద రిక్వెస్టర్స్. జస్ట్ క్లిక్ ఆన్ ది రిసోర్సెస్. You can see requester pools or requesters. Open the requesters. మనం రిక్వెస్టరే కదా, యూజర్ లాగిన్ అయినప్పుడు రిక్వెస్టరే. సో జస్ట్ క్లిక్ ఆన్ దట్. Happened. It's not opening.
ఓకే, రిక్వెస్టర్స్. ఇక్కడ మన రిక్వెస్టర్ నుంచి చూడండి, శ్వేతాదేవి ఉన్న రిక్వెస్టర్ ఉందేమో. ఆపరేటర్ ఐడి నన్. మై రిక్వెస్టర్స్. శ్వేత. సో ఇక్కడ చూడండి, ఈ శ్వేత రిక్వెస్టర్ కి ఈ లాస్ట్ కి తీసుకొచ్చామంటే ఇక్కడ ఆప్షన్ చూసారా, టెర్మినేట్ ట్రేస్ ఆప్షన్ చూసారా. ఓకే, టెర్మినేట్ అంటే యూజర్ లాగౌట్ అయిపోతాడు. టెర్మినేట్ ట్రేస్ అంటే ఏదైతే ట్రేసర్ సెషన్ ఏదో ఒకటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అన్నారు కదా, వీఆర్ గోయింగ్ టు బి టెర్మినేట్ దట్ ఆప్షన్, దట్ పర్టికులర్ ట్రేసర్. టెర్మినేట్ ట్రేస్. So tracer session is terminated successfully. Okay na. So the option is very clear. Go to the resources, come to the admin studio, go to the requesters, identify the operator ID who is facing that current user, right, Shweta, and then ikkada last ki gan vachinatlaithe you can see terminate trace option. So you can see here అతని పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి. మనం ఏదైనా ఆ రిక్వెస్ట్ ని ట్రేస్ చేయాలనుకో, ఓకే, వీ కెన్ ఎనేబుల్ దిస్ ఆప్షన్. టెర్మినేట్ రూల్ వాచ్, ఏదైనా రూల్ మనం ట్రేసర్ లో వాచ్ ఆప్షన్ ఉంది, ఇందాక చూపించా కదా, ఆప్షన్ పెట్టుకోవచ్చు. జావా స్టాక్ ని మనం ట్రేస్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్. వ్యూ క్లిప్ బోర్డ్, ఇక్కడ నుంచి కూడా మనం క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, అనలైజ్ ద క్లిప్ బోర్డ్ ఏమన్నా అనలైజ్ చేయాలనుకుంటే. ఇంటరప్టెడ్, ఇది ఆప్షన్ ఐడియా లేదు. నెక్స్ట్ టెర్మినేట్ అంటే ఈ సెషన్ ఏదైతే మనం లాగిన్ అయి ఉన్నామో ఆ సెషన్ నుంచి లాగౌట్ అవడం కోసం. స్టార్ట్ ప్రొఫైలింగ్ అండ్ రిక్వెస్టెడ్ డీటెయిల్స్ అంటే కరెంట్ యూజర్ యొక్క డీటెయిల్స్. ఇట్లా మెయిన్ మీరు రెగ్యులర్ గా వాడేది ఒకటి ట్రేస్, ఒకటి అంటే ట్రేస్ చేయడం, ఆ పర్టికులర్ యూజర్ ని, ఆపరేటర్ లేదా రిక్వెస్టర్ ని ట్రేస్ చేయడం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఇక్కడ లాగిన్ అయ్యే ప్రతి యూజర్ ను కూడా మనం రిక్వెస్టర్ అంటాం. మనకి పెగాలోకి వచ్చేసరికి 4 types ఆఫ్ రిక్వెస్టర్స్ ఉన్నారు. ఐ బిలీవ్ యూ గైస్ నో. ఐడియా ఉందా హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిక్వెస్టర్స్? 4 types ఆఫ్ రిక్వెస్టర్స్ ఉంటారు మన అప్లికేషన్ లో. సో 4 types ఆఫ్ రిక్వెస్టర్స్ ఎట్లా ఉంటారంటే, ఓకే, ఒకటి వెబ్ బ్రౌజర్ దాకా లాగిన్ అయ్యే వాళ్ళు, వెబ్ బ్రౌజరు, తర్వాత పోర్టల్ ద్వారా, తర్వాత HTTP రిక్వెస్ట్స్ లేదా బ్యాక్గ్రౌండ్ ఏజెంట్స్, బ్యాచ్ ప్రాసెస్ అంటారు దీన్ని. మీరు ఒకవేళ ఇది ఏంటిది, అది ఏదో వెబ్సైట్ ఉంది, మైనోపెగానో ఏదో ఒక వెబ్సైట్ ఉంది, అది చూసినట్లయితే దాంట్లో ఫస్ట్ లెసన్ ఏమో రాసి ఉంటాడు, ఇది హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిక్వెస్టర్స్ ఇన్ పెగా అని. ఓకే, వీ హ్యావ్ 4 different types ఆఫ్ రిక్వెస్టర్స్ అవైలబుల్ ఇన్ పెగా. ఓకే, ఇది ఒకసారి సెషన్ చూడండి, మీకు దాంట్లో క్లియర్ గా ఉంటది. ఓకే, సో మనము ఎట్లా లాగిన్ అయ్యాము, బ్రౌజర్ ద్వారా లాగిన్ అయింది. శ్వేత ఎక్కడి నుంచి లాగిన్? బ్రౌజర్ ద్వారానే కదా లాగిన్ అయింది, అందువల్ల బ్రౌజర్ అని వచ్చింది. సో ఇక్కడ వీఆర్ గోయింగ్ టు సీ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వెస్ట్ టైప్స్. యూ కెన్ సీ, నేను ఇది క్లియర్ చేస్తున్నా ఫిల్టర్స్. సో బ్యాచ్, వాట్ యు మీన్ బై బ్యాచ్? బ్యాచ్ అంటే ఇట్స్ ఏ ఏజెంట్. ఓకే, బ్యాచ్ ద్వారా అంటే బ్యాచ్ ప్రాసెసింగ్, ఏజెంట్స్ అన్ని కూడా బ్యాచ్ కేటగిరీ కింద వస్తాయి. యాప్, ఏపీపీ అంటే మనకి పోర్టల్ లెవెల్లో ఎగ్జిక్యూట్ అయ్యేవన్నీ కూడా, పోర్టల్స్ ద్వారా ఎగ్జిక్యూట్ అయ్యేవన్నీ కూడా యాప్ అంటారు, ఏపీపీ. ఇంకా ఏం రిక్వెస్ట్స్ ఉన్నాయి ఇక్కడ? బ్యాచ్, యాప్. ఓకే, అంటే బ్యాక్గ్రౌండ్ ఏజెంట్స్ అవుతున్నాయి. బ్రౌజరు, బ్యాచ్ అండ్ ఏపీపీ, 3 రిక్వెస్ట్ ఉన్నాయి.
ఫోర్త్ వన్ నాకు హెచ్టిటిపిఎస్ మిస్ అయింది. అది మన ఏమంటారు లిజనర్స్, ఓకే, ఫైల్ లిజనర్స్, ఈమెయిల్ లిజనర్స్, ఆ కాన్సెప్ట్స్ అంతా కూడా ఈ కేటగిరీ కింద వస్తాయి. ఓకే, వీ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిక్వెస్టర్స్. సో మనం ఇక్కడ నేను అది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఆప్షన్స్ మీరు చూసినట్లయితే ట్రేస్, ఓకే, ఏదైనా ఒక రిక్వెస్ట్ అని మనం ట్రేస్ చేయాలంటే, అంటే ఇప్పుడు నేను శ్వేతతో లాగిన్ అయ్యా సేమ్ సర్వర్ లో, ఫర్ ఎగ్జాంపుల్ సురేంద్ర లాగిన్ అయి ఉన్నాడు అనుకో, సేమ్ సర్వర్, ఇద్దరు ఒకే సర్వర్ లో ఉన్నారు, ఐ వాంట్ టు ట్రేస్ వాట్ సురేంద్ర ఇస్ డూయింగ్. అప్పుడు నేను ఈ ఆప్షన్ ఎనేబుల్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ టు హూమ్, అంటే ఎవరిని ట్రేస్ చేయాలి, లేదా కరెంట్ యూజర్ ట్రేస్ చేయాలి, ఇట్లా ఓకే, ఏం ట్రేస్ చేయాలనుకున్నా, లేదా మన సెషన్ అయినా మనం ఇక్కడ ట్రేస్ చేసుకోవచ్చు. ఇంకొకటి టెర్మినేట్ ట్రేస్, ఓకే, అంటే కరెంట్ రిక్వెస్టర్ డీటెయిల్స్. ఇక్కడ చూసారా రిక్వెస్టర్ డీటెయిల్స్ అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ దట్ కరెంట్ యూజర్, అంటే రిక్వెస్టర్ అంటే కరెంట్ యూజర్, అంటే ఎవరైతే యూజర్ లాగిన్ అయ్యాడో వాడినే రిక్వెస్టర్ అంటాం. ఎవరు లాగిన్ అయ్యారు, ఈ రిక్వెస్టర్ ఐడి అండ్ ఆపరేటర్ ఐడి వచ్చేసి అన్అథెంటికేటెడ్, ఓకే, ఆపరేటర్ నేమ్ అన్అథెంటికేటెడ్. ఇవి అన్ని కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా మన ప్రొఫైల్ నుంచి తీసుకొని వస్తా ఉంది. ఓకే, అదే విధంగా మీరు శ్వేత ప్రొఫైల్ ఒకసారి చూసినట్లయితే ఇట్ ఈస్ గోయింగ్ టు షో సమ్ డీటెయిల్స్, రిక్వెస్టెడ్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. సో ఆపరేటర్ ఐడి, దిస్ ఇస్ ద రిక్వెస్ట్ ఐడి అండ్ దిస్ ఇస్ ద ఆపరేటర్ నేమ్, ఫుల్ నేమ్. ఓకేనా, సో ఇక్కడ నుంచి మనం ట్రేసర్ ని బేసిక్ గా టెర్మినేట్ చేసేసాము. నౌ గో టు ద డెవ్ స్టూడియో అండ్ దెన్ స్టార్ట్ ద ట్రేసర్. ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విండోస్ ట్రేసర్ కి సంబంధించి విండోస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా క్లోజ్ చేసేసింది. దెన్ కమ్ టు ద ట్రేసర్. సో ఇప్పుడు క్లియర్ గా వచ్చేసింది, చూసారా? ఇందాకేమో ఎర్రర్ వచ్చింది మనకి. ఇట్ ఈస్ సేయింగ్ దట్ ద ట్రేసర్ ఈస్ ఆల్రెడీ ఓపెన్ బై ద సేమ్ యూజర్, సో మల్టీ ట్రేసర్స్ కెనాట్ ఓపెన్ అని చెప్పేసి మెసేజ్ చూపించింది. ఇప్పుడు క్లియర్. నా ఇప్పుడు క్రియేట్ కేస్ క్లిక్ చేస్తున్నా, ట్రేసర్ రన్ అవుతా ఉంది మంది, అప్లై లోన్ కొట్టాను. సో ట్రేసర్ ఈస్ గోయింగ్ టు బి ట్రేస్ ద ఐటమ్స్. ఇప్పుడు మనం ఈ బ్రేక్ పాయింట్స్ చూడండి, దీని ఆప్షన్ గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ క్లిక్ ఆన్ దిస్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ ద యాక్టివిటీ స్టెప్ నేమ్స్. ఓకే, సి ఇక్కడ యాక్టివిటీ నేమ్ అడుగుతుంది అండ్ వేర్ టు బ్రేక్. అంటే ఈ బ్రేక్ పాయింట్స్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిదంటే, మనం ఏదైనా ఒక యాక్టివిటీలో ఒక స్టెప్ ని ట్రేస్ చేసుకుంటున్నాం అంటే, యాక్టివిటీ స్టెప్, ఈ యాక్టివిటీ మీకు అందరూ తెలిసే ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి. యాక్టివిటీ ఓపెన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్టివిటీ ఓపెన్ చేస్తున్నా, ఒక టెస్ట్ యాక్టివిటీ విచ్ ఇస్ ప్రొవైడెడ్ బై పెగా, ఐఎమ్ ఓపెనింగ్ దట్. యాక్టివిటీ ఉంటది, యాక్టివిటీలు ఏముంటాయంటే స్టెప్స్ ఉంటాయి. యాక్టివిటీస్ బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ? ఎనీవన్? Activities belongs to which category? Activities belongs to technical category. Go to technical, open the, just click on this, you can see the multiple activities which are already provided by Pega. ఓకే, సో ఏదైనా ఒక యాక్టివిటీ ఓపెన్ చేస్తున్నా, యాక్టివిటీ ఓపెన్ చేస్తే దాని లోపల ఏంటంటే స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, లైక్ దట్. ఓకే, అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ వెళ్తుంది. లెట్ ఇట్ ఓపెన్. ఓకే, చూడండి, దిస్ ఇస్ ద యాక్టివిటీ, Pega standard activity which is provided by Pega. Step 1, step 2, okay, step 3, step 4, step 5. We have 6 steps in this activity. First step execute అవుతుంది, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సెకండ్ అయిపోయిన తర్వాత 3 ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 తర్వాత 4 అవుతుంది. ఓకే, 4 తర్వాత 5 అవ్వచ్చు లేదా 6 అవ్వచ్చు. 1 తర్వాత ఈ మధ్యలో అన్ని అవ్వచ్చు లేకపోతే 6 అవ్వచ్చు డైరెక్ట్ గా, బేస్డ్ ఆన్ ది కండిషన్స్. We will provide the multiple conditions here. Different logics we are going to provide.
Based on the logic, it is going to decide that we can execute that current step or not. Okay, only forward మాత్రమే వెళ్ళగలదు, backward cannot jump. We can, that means we can jump from step 1 to step 4 or step 6, but we cannot jump back. It is one of the interview question. Okay, స్టెప్ 1 నుంచి తర్వాత వచ్చే ఏ స్టెప్ కైనా జంప్ అవ్వచ్చు, కానీ ఒకసారి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రీవియస్ స్టెప్ కి యాక్టివిటీ లో రాలేము. ఓన్లీ ఫార్వర్డ్ యాక్షన్ మాత్రమే ఉంటది. ఇట్ ఈస్ ఏ ప్రొసీజరల్ ప్రాసెసింగ్ ఫంక్షనాలిటీ. ఓకే, బ్యాక్వర్డ్ ఈస్ నాట్ పాసిబుల్, ఓన్లీ ఫార్వర్డ్ ఈస్ పాసిబుల్. సో అయితే ట్రేసర్ లో ఏం చెప్తుందంటే, ఇదే యాక్టివిటీ తీసుకోండి. యాక్టివిటీ ఏ క్లాస్ ఉంది? ఐఎమ్ గోయింగ్ టు గివ్ దిస్ క్లాస్ రూల్ డాష్ డెసిషన్ డాష్ స్ట్రాటజీ. ఇది ట్రేసర్, అది ప్లీజ్ సెలెక్ట్ ద క్లాస్ నేమ్. ఇక్కడ ఆ క్లాస్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటాం. రూల్ డాష్, వాట్ ఇస్ దట్? డెసిషన్. యా, rule dash decision dash strategy, right? Yeah, this is the class. Okay, ఈ క్లాస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లాస్ లో ఉండే యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడ వచ్చేస్తాయి. వాట్ ఇస్ అవర్ యాక్టివిటీ నేమ్? py do on save. py do on save. py dm. Yeah, this is the activity, right? సో ఈ యాక్టివిటీ వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతుందంటే వేర్ టు బ్రేక్ అంటే, నేను ఈ యాక్టివిటీని ట్రేస్ చేసేటప్పుడు నా ట్రేసరు ఎక్కడ ఆగాలి అంటే, మాన్యువల్ గా కాకుండా దానికే ఎక్కడ అది ఆగిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇదంతా ఎగ్జిక్యూషన్ చేస్తే ఏం జరిగింది? అన్ని స్టెప్స్ వచ్చేసాయి, చాలా వచ్చేసాయి, రైట్? అన్ని వచ్చేసాయి. మనం ఇప్పుడు ఆ యాక్టివిటీ సెట్ చేసుకొని స్టెప్ బై స్టెప్ చూసుకోవాలి ఎక్కడ జరిగిందా ఏంటిదా అనేది, రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఆప్షన్, రైట్? సో అందువల్ల ఇదేం చెప్తున్నా అంటే, ఈ యాక్టివిటీలో అన్ని స్టెప్స్ దగ్గర స్టెప్ 1 అయిపోగానే, ఎగ్జిక్యూషన్ అయిపోగానే ఆగు, నేను చెక్ చేసుకుంటాను, మళ్ళీ ప్లే కొడతా, మళ్ళీ గో అండ్ స్టెప్ 2 దగ్గర ఆగు, మళ్ళీ నేను వస్తాను, చెక్ చేసుకుంటాను, మళ్ళీ స్టెప్ 3 దగ్గరికి వెళ్ళు. ఓకే, ఇట్లా ఆల్ స్టెప్స్ కానీ సెలెక్ట్ చేస్తే అట్లా 6 టైమ్స్. మన ఈ యాక్టివ్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 6 స్టెప్స్ ఉన్నాయి, రైట్? సో ఈ 6 సార్లు ఆగుతుంది ఏజెంట్, అది ట్రేసర్. ఓకే, 6 సార్లు ఆపి మనం అక్కడ ఓకే ఈ స్టెప్ లో ఏం జరిగింది, తర్వాత ఈ స్టెప్ లో ఏం జరిగింది చూసుకుంటాము, తర్వాత ప్లే కొట్టుకుంటే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా నాకు అన్ని స్టెప్స్ దగ్గర అవసరం లేదు, నాకు ఓన్లీ 4th స్టెప్ అయిపోగానే అక్కడ ఆగాలి. I don't bother about what is happening in step 1, 2 and 3. I need to see what is happening at step 4, what is the input is going for the step 4, and what is the output I'm getting for this step 4. I want to see this result. So నేను సింపుల్ ఏం చేస్తానంటే step 4 దగ్గర ఆపమంట, జస్ట్ సెట్ బ్రేక్. సో బ్రేక్ పాయింట్ సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి. సో ఆ ట్రేసర్ సెషన్ లో ఎప్పుడైతే ఉందో ఈ పర్టికులర్ యాక్టివిటీ, ఈ క్లాస్ లో ఉండే ఈ పర్టికులర్ యాక్టివిటీ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు స్టెప్ 4 దగ్గరకు వచ్చినప్పుడు మన యొక్క ఏజెంట్, మన యొక్క ట్రేసర్ ఏమవుతుంది అంటే స్టాప్ అవుతుంది, బ్రేక్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ దిస్, జస్ట్ రిమూవ్. క్లియరా? ఎనీ క్వశ్చన్స్? రాఘవ్, డైరెక్ట్ స్టెప్ 4 లో ఏం జరుగుతుందో చూడాలంటే అలా చేయడానికి ఛాన్స్ లేదా? స్టెప్ 4 లో ఏం జరుగుతుందంటే నీకు ఒకటి కంపల్సరీ నువ్వు ఈ యాక్టివిటీ ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఓకే, యాక్టివిటీ ఓపెన్ చేసుకుంటావు. యాక్టివిటీ ఓపెన్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ రన్ అవుతుంది, అది చేసేద్దాం. పివై డిస్ప్లే హార్నెస్ చేయకూడదు, ఎందుకంటే అది చాలా పెద్దగా ఉంటుంది. సో ఇదేదో ఒక రూల్, ఈ రూల్స్ ఇద్దాం ఉండండి. పాపులేట్
స్టెప్ 4 దగ్గరకు వచ్చేసరికి నీకు ఎగ్జాక్ట్ గా అక్కడ ఆగుతుంది. నువ్వైతే డైరెక్ట్ గా ఓపెన్ చేసి చూడలేవు, నువ్వు త్రూ మన ట్రేసర్ ద్వారానే చెక్ చేసుకోవాలి. ఓకే. ఓపెన్ అయితే సో దీంట్లో ఎన్ని ఉన్నాయి మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. ఓకే, సెకండ్ స్టెప్ దగ్గర మన ట్రేసర్ ఆపమందాం. ఓకేనా? సో క్లియర్ బ్రేక్ పాయింట్స్. వాట్ ఈస్ ద క్లాస్ ఫర్ దట్? @base క్లాస్ వచ్చేసి pz populate gadget list. @base క్లాస్ లో చాలా ఉంటాయి. స్టార్ట్ ద ట్రేసర్. @base class and then what is the class name? py populate. pz populate recent gadget list అన్న. px py pz 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 populate px py న కదా? pz Yes. pz populate pz populate recent that activity is not coming here but it should come. Okay, యాక్టివిటీ జనరల్ గా వస్తుంది ఇక్కడ. ఇందాక మనం చూసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని యొక్క ఏదైతే మనం క్లాస్ పెట్టుకుంటామో క్లాస్ తర్వాత ఆ పర్టికులర్ యాక్టివిటీ నేమ్ అండ్ దెన్ స్టెప్. వేరే ఏదైనా ఉందని చూద్దాం. మన మాన్యువల్ గా ఏదైనా యాక్టివిటీ అయితే ఈజీగా మనకి కరెక్ట్ గా ఉంటది. ఇవన్నీ డేటా పేజెస్. సో మీకు కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా? I'm opening this. Stopping the tracer. సో నేను ఇక్కడ ఏదైనా ఒక యాక్టివిటీ కాల్ చేస్తాను లోన్ టైప్ మార్చినప్పుడు. అన్ చేంజ్ వాల్యూ మార్చినప్పుడు
Okay, just I need to run activity. Okay, refresh the section. Ikkada some test అనేదో ఒకటి రాస్తున్నా. Okay, let's put some steps ఏమైనా స్టాండర్డ్ గా. నేమ్ టెస్ట్ ఉంచాను. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పేజ్ న్యూ చేస్తున్నా. పేజ్ న్యూ. ఓకే, పేజ్ న్యూ క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ క్లాస్ ఇవ్వాలి ఆ పేజ్ కి. ఓకేనా, మై లోన్ అని పేజ్ క్రియేట్ చేస్తున్నా. సేమ్ ఇక్కడ చేసుకున్నా దాన్ని స్టెప్ పేజ్ గా ఫస్ట్ స్టెప్ లో. నెక్స్ట్ ప్రాపర్టీ సెట్ చేస్తున్నా. ప్రాపర్టీ సెట్ దేని మీద చేస్తున్నాను, మై లోన్ అనే పేజ్ మీదకి వాల్యూ సెట్ చేస్తున్నా. మై లోన్ డాట్ ప్రాపర్టీస్ అన్ని దాంట్లో వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇంకో ప్రాపర్టీ సెట్ పెడదాము. లేకపోతే పేజ్ రిమూవ్ రాస్తున్నా. ఓకే, సో సింపుల్ స్టెప్స్ అన్నమాట. పేజ్ రిమూవ్ నేను ఇక్కడ పేజ్ న్యూ చేసే కదా, ఈ పేజ్ న్యూనే ఇక్కడ రిమూవ్ లో పెట్టాలి. అది ఇందాక నేను చెప్పింది. ఓకేనా, సో ఇక్కడ ఏ పేజ్ న్యూ చేసినా ఓకే లాస్ట్ లో పేజ్ రిమూవ్ చేసి ఆ పేజ్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, అదొకటి. ప్రతి స్టెప్ కూడా మీరు ఈ డిస్క్రిప్షన్స్ అనేవి కంపల్సరీ ఇవ్వాలి. సో ఇట్ ఇస్ సేయింగ్ సమ్ వార్నింగ్, పేజ్ నేమ్స్ మస్ట్ స్టార్ట్స్ విత్ ఏ లెటర్. ఓకే, ఏదో రాంగ్ ఇచ్చాము ఇక్కడ, సారీ రివర్స్ లో ఇచ్చాను నేను. ఓకేనా, ఇది క్లాస్ నేమ్, పేజ్ నేమ్ వచ్చేసరి మై లోన్. ఓకే, జస్ట్ సేవ్ దిస్. క్లియరా, సేవ్ అయిపోయింది. సో ఇక్కడ వార్నింగ్స్ వస్తుంటాయి మీరు జనరల్ గా యాక్టివిటీ రాసినప్పుడు. ఈ వార్నింగ్ ఏంటిదంటే డోంట్ యూజ్ ద యాక్టివిటీస్, గో ఫర్ ది డేటా ట్రాన్స్ఫార్మ్స్ అని. ఈ సేయింగ్ దట్ యాక్టివిటీస్ వాడద్దు బాబు, డేటా ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేయండి అని చెప్తా ఉంది. ఈ సింపుల్ స్టెప్స్ కదా ఇవి, డేటా ట్రాన్స్ఫార్మ్ కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కానీ కొన్ని సినారియోస్ లో మనం కంపల్సరీగా యాక్టివిటీసే వాడాల్సి వస్తుంది కొన్ని లాజిక్స్ లో. ఓకే, అది మీకు ప్రాక్టీస్ లో వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ సబ్మిట్. నేను ఐ నీడ్ టు ట్రేస్ ఇట్. ఓకే, ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఒక ట్రేసర్ ఆన్ చేస్తున్నా. ఓకే, సో ఆల్రెడీ ట్రేసర్ ఉంది అంటుంది. నేను ఇందాక క్లోజ్ చేసే కదా, ఆ సెషన్ క్లియర్ గా క్లోజ్ అవ్వలేదు. సో ఏం చేయాలి, అడ్మిన్ స్టూడియోకి వెళ్తాము. అడ్మిన్ స్టూడియోలో రిక్వెస్ట్స్ మీద ఒకసారి ఇది క్లోజ్ చేద్దాము. క్లియర్ ద ఫిల్టర్స్. ఐ రిక్వెస్ట్ బ్రౌజర్ ద్వారా లాగిన్ అయింది. Close this. Terminate the tracer. Session is terminated successfully. Okay, now active. Okay, Shweta is 2 users are running right now. Okay, అంటే ఇద్దరు ఎవరెవరు యాక్టివ్ లో ఉన్నారో చూపిస్తుంది. Now next go back to the dev studio. Okay, now start the tracer. Okay, come to the breakpoints. Class ఏంటిది, BOA dash BOA ఇదే కదా క్లాస్, BOA dash BOA loans dash work dash loans. ఇది క్లాస్. ఈ క్లాస్ లో ఇది టెస్ట్ ఒకే యాక్టివిటీ ఉంది కాబట్టి ఆ యాక్టివిటీ పేరే వచ్చింది.
ఓకేనా. నెక్స్ట్ దీంట్లో మనకి ఎన్నో స్టెప్ ట్రేస్ చేద్దాం, సెకండ్ స్టెప్ ట్రేస్ చేద్దాం, సెట్ బ్రేక్. ఓకే, క్లోజ్. నౌ ట్రేసర్ ఈస్ రన్నింగ్. I'm stopping this live UI. Okay, take the fresh case. Sometimes ఏంటంటే ఓల్డ్ కేస్ మీద మీరు టెస్ట్ చేస్తున్నారంటే వర్క్ అవ్వు. సో డిఫరెంట్ గా ట్రై చేయండి. ఒకసారి లాగౌట్ లాగిన్ అవటం, తర్వాత ఫ్రెష్ కేస్ క్రియేట్ చేయడం, అంటే మన చేంజెస్ ఏమైనా రిఫ్లెక్ట్ అవ్వలేదు అనుకోండి, ఫ్రెష్ కేసు ఇచ్చేయడం, ఇటువంటివన్నీ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ట్రేసర్ కొంచెం రన్ అయి ఉంటది. ఈ డేటా అంతా మనకు అనవసరం, ఇదంతా అవసరం లేదు కదా, ఎందుకంటే మనకు ఆన్ చేంజ్ లో రన్ అవ్వాలి. కరెక్టా. క్లియర్ చేస్తున్నా. నాకు ఇదంతా అనవసరం. కేసు ఈ స్క్రీన్ లోడ్ అయ్యేటప్పుడు మనకు అనవసరం కదా. మన యాక్టివిటీ ఎప్పుడు రన్ అవుతుంది, నేను ఈ వాల్యూ చేంజ్ చేస్తే మన యాక్టివిటీ రన్ అవుతుంది. క్లియరా. సో జస్ట్ చేంజ్ దిస్. ఓకే, నౌ గో టు ద ట్రేసర్. ఇస్ రిఫ్రెషింగ్ ద కరెంట్ స్క్రీన్. Go to the tracer. సో ఇక్కడ ఇది మన స్టెప్ ఎక్కడ, ఏ స్టెప్ అది, స్టెప్ 2 దగ్గర కదా. స్టెప్ 2నే కదా మన ప్రాపర్టీ సెట్. సో స్టెప్ 2 దగ్గర స్టాప్ అయింది చూసారా. సో జస్ట్ నెక్స్ట్ ప్లే. రిమైనింగ్ ఎగ్జిక్యూషన్ జరుగుతున్నాయి. క్లియరా. yes. So that is the purpose of break points. Next, watch option ఏంటంటే how will you trace the particular property అంటారు ఇంటర్వ్యూస్ లో. అంటే ఏదన్నా పర్టికులర్ గా ప్రాపర్టీ వాల్యూ మాత్రమే మనం ట్రేస్ చేయాలనుకుంటాం. ఇప్పుడు మనము ఈమెయిల్ ఐడి ఏమి ఇచ్చారో మనం ట్రేస్ చేయాలనుకున్నాం అనుకో, లేదా కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇచ్చారో ట్రేస్ చేయాలనుకున్నాం అనుకో, అంటే మన ఇంక వేరే ఏం అవసరం లేదు. క్లిప్ బోర్డ్ ఏమవుతుంది అంటే కాంటాక్ట్ నెంబర్ కి మనం ఎప్పుడైతే వాచ్ సెట్ చేస్తామో ఆ ప్రాపర్టీకి క్లిప్ బోర్డ్ లో ట్రేసర్ లో ఇది సెట్ అయిన కాడ హైలైట్ అవుతుంది. ఎల్లో కలర్ లో కానీ ఏదో కలర్ లో సెట్ అవుతుంది. సో మీరు వాచ్ చూడండి, ఇట్ విల్ ఆస్క్ ఫర్ ది పేజ్ నేమ్. ఏ పేజ్, పివై వర్క్ పేజ్ మీద మనకి, రైట్. పివై వర్క్ పేజ్ మీదకి కదా మన డీటెయిల్స్ అన్ని, వర్క్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ అన్ని ఏ పేజ్ మీద ఉంటాయి, వర్క్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ ఏ పేజ్ మీద ఉంటాయి, క్లిప్ బోర్డ్ లో పివై వర్క్ పేజ్ మీద ఉంటాయి. అసైన్మెంట్ డీటెయిల్స్ అన్ని ఏ పేజ్ మీద ఉంటాయి, క్లిప్ బోర్డ్ లో. వర్క్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ స్టాండర్డ్ అండి ఇవన్నీ, పివై వర్క్ పేజ్. ఓకే, క్లిప్ బోర్డ్ లో అసైన్మెంట్ డీటెయిల్స్, ఓకే, న్యూ అసైన్ పేజ్. ఈ 2 పేజీలు గుర్తుపెట్టుకోండి సరేనా. క్లిప్ బోర్డ్ లో వర్క్ ఆబ్జెక్ట్ డీటెయిల్స్ చూడండి రాయా అంటే ఇమ్మీడియట్ గా మనం పివై వర్క్ పేజ్ ఎక్కడ ఉందో ఎత్తుకోవాలి. అసైన్మెంట్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయో చూడరా అంటే న్యూ అసైన్ పేజ్ ఎత్తుకోవాలి. తర్వాత ఈ పివై వర్క్ పేజ్ మీద కూడా మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే పివై ఐడి ఒకటి, నెక్స్ట్ PZINS కి ఒకటి, ఓకే, పివై స్టేటస్ వర్క్ ఒకటి. ఓకే, ఇవి 3 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్. సో పివై ఐడి అంటే వర్క్ ఆబ్జెక్ట్ ఐడిని స్టోర్ చేస్తుంది, PZINS కి అంటే ప్రైమరీ కీ ఆఫ్ దట్ పర్టికులర్ కేస్ స్టోర్ చేస్తుంది, పివై స్టేటస్ వర్క్ అంటే ఆ వర్క్ ఆబ్జెక్ట్ యొక్క స్టేటస్ ని హోల్డ్ చేస్తుంది. ఇవి 3 ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ పేజ్ మీదకి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీ వచ్చేసి పిఎక్స్ అసైన్డ్ ఆపరేటర్ ఐడి, అసైన్డ్ ఆపరేటర్ ఐడి. ఇంకొకటి వచ్చేసి పివై అసైన్డ్ యూజర్ నేమ్, అసైన్డ్ యూజర్ నేమ్. ఓకేనా, దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. క్లిప్ బోర్డ్ మీద
పిఓఐ వర్క్ పేజ్ మీద మీరు జనరల్ గా చూసుకునేది ఏంటంటే వర్క్ ఆబ్జెక్ట్ ఐడి, తర్వాత రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఇవి పెగా డిఫాల్ట్ గా ఇచ్చేసినాయి. ఓకే, ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ ఐడి అంటే నీ కేసు ఏ యూజర్ కి అసైన్ అయి ఉందో అది ఆ వాల్యూ దీని మీద ఉంటది. ఆ తర్వాత ఆ యూజర్ యొక్క ఫుల్ నేమ్ వచ్చేసి ఈ ప్రాపర్టీ మీద ఉంటది. జనరల్ గా మనము వర్క్ లిస్ట్, వర్క్ బాస్కెట్ డిస్ప్లే చేస్తాం కదా, అప్పుడు ఇవి వాడుతాం రెగ్యులర్ గా. ఓకేనా, క్లియర్ ఇది? క్లిప్ బోర్డ్ మీద క్లిప్ బోర్డ్, ఓకేనా, ఇవి 2 ఇంపార్టెంట్ పేజెస్, పిఓఐ వర్క్ పేజ్ అండ్ న్యూ అసైన్ పేజ్. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మన ఇది ఏదైతే ఈమెయిల్ ఐడి అనేది ఏ పేజ్ మీద ఉంటుంది? ఇక్కడ వర్క్ ఆబ్జెక్ట్ డేటానా లేకపోతే అసైన్మెంట్ డేటానా? వర్క్ ఆబ్జెక్ట్ డేటా. సో ఏ పేజ్ మీద ఉంటది? పిఓఐ వర్క్ పేజ్ మీద ఉంటుంది. అందువల్ల నేను పిఓఐ వర్క్ పేజ్ అని పెట్టాను. ఓకేనా, మనము మాన్యువల్ గా ఇచ్చే డేటా కానీ లేకపోతే కేసు లెవెల్ డేటా అంతా కూడా పిఓఐ వర్క్ పేజ్ మీద ఉంటదండి. ఓకేనా, కేసుకు సంబంధించిన డేటా, ట్రాన్సాక్షన్ డేటా కానీ లేకపోతే మనం ఎంటర్ చేసి మాన్యువల్ గా ఎంటర్ చేసి అంతా కూడా పిఓఐ వర్క్ పేజ్ మీద ఉంటది. నెక్స్ట్, వాట్ ఈస్ అవర్ ప్రాపర్టీ? ఈమెయిల్ ఐడి, రైట్? సో ఐ వాంట్ టు ట్రేస్ ఈమెయిల్ ఐడి. సో ప్రాపర్టీ కాంటాక్ట్ నెంబర్ ట్రేస్ చేద్దాం. కరెక్ట్ గా ప్రాపర్టీ ఏందో చూసుకోండి ఒకసారి. డాట్ కాంటాక్ట్ నంబర్. ఓకేనా, నేను అది ఇక్కడ రాసేస్తాను, కాంటాక్ట్ నంబర్. ఓకే, దీనికి ఏం చేయట్లేదు, జస్ట్ సెట్ వాచ్ పైన జస్ట్ క్లోజ్ దిస్. మళ్ళీ ఒకసారి ట్రేస్ రన్ చేద్దాం. కీప్ ఆన్ గోయింగ్ ఆన్ టు దిస్ పేజ్ అండ్ క్లోజింగ్ దిస్. ఓకే, క్లియర్? సార్ వాల్యూ మారుస్తున్నా, లేకపోతే ఫ్రెష్ కేస్ తీసుకుందాం ఒకటి. అప్లై లోన్, ఓకే ఫైన్. సో ట్రేసర్ రన్ అవుతా ఉంటది. మనకి ఈ డేటా ఇదంతా అవసరం లేదు. అదే ఈ ట్రేసింగ్ ఆప్షన్ డీటెయిల్స్ అని ఇప్పుడు ట్రేస్ అయ్యి చూడు, అవన్నీ ఏంటంటే స్క్రీన్ లోడ్ అయ్యేటప్పుడు ఏమేం జరిగాయి అనేది. ఓకేనా, మనకు కావాల్సింది ఏంది? స్క్రీన్ లోడ్ అయిన తర్వాత ఏం జరుగుతున్నాయి అనేది కావాలి. ఓకేనా, ఫైన్. నెక్స్ట్ పర్సనల్ లోన్ చెను. నెక్స్ట్ రిఫ్రెష్, పర్సనల్ లోన్ ఎంటర్ చేసిన తర్వాత రిఫ్రెష్ సెక్షన్ పెట్టాం కదా, అందువల్ల ఇది రిఫ్రెష్ అవుతుంది. సో రిఫ్రెష్ అప్పుడు ఏం పెడుతున్నాం? బ్యాక్ ఎండ్ లో ఒక యాక్టివిటీని రన్ చేస్తున్నాం, కరెక్టా? సో ఇట్ ఈస్ టేకింగ్ టైం అన్నమాట. జనరల్ గా మనకి ఈ పర్సనల్ ఎడిషన్ కాబట్టి కొంచెం స్లోగా ఉంటాయి యాక్టివిటీస్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుట్ ఇవన్నీ. ఓకే, సో మన రియల్ టైం వచ్చేసి, సో ఇది ఎందువల్ల ఇక్కడ స్టాప్ అయింది, జస్ట్ ఐఎమ్ ప్లేయింగ్ ఇట్ బ్యాక్. ఓకే, స్టాప్. ఓకే, కాంటాక్ట్ నెంబర్ ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ ఏ, ఓకే, జస్ట్ ఐ ప్రొవైడెడ్ ద కాంటాక్ట్ నెంబర్. Checking all the process. Occupation type, no need to give everything, just click on submit. Wait, stop. చూడండి వెళ్ళిపోయింది. నేను ప్లే కొట్టేసా, స్టాప్ అయింది. ఇది మళ్ళీ ప్లే కొట్టా. కింద ఇక్కడ ఇందాక వచ్చింది కదా, టు రీషో ఇట్ క్లియర్.
ఇంత బ్యాక్గ్రౌండ్ లో ఇంత జరుగుతా ఉంది, ఇది ఇంకా లోడ్ అవుతానే ఉంది. ట్రేసర్ ఆన్ చేయడం వల్ల ప్రాబ్లం ఇదే. నేను ట్రేసర్ ఆపానంటే సొప్పన ఆగిపోతుంది చూడండి. ట్రేసర్ స్టాప్ చేస్తున్నా, ఇది కూడా ఆగిపోతుంది చూడండి. చూసారా? ట్రేసర్ అందుకే అన్నమాట, మన పైన అయిపోగానే ట్రేసర్ ఆపేసుకోవాలి. ఓకేనా? ట్రేసర్ మనకి ఎంత వరకు అవసరం అంటే మనం ఏమి ట్రేస్ చేస్తున్నాము ఏంటిది అనేది మనకి దాని మీద మెయిన్ ఇంపార్టెంట్. సో ఇందాక వచ్చింది నేను క్లోజ్ చేశాను. ఐఎమ్ క్లియరింగ్ దిస్ బ్యాక్. ఓకే, సో పాస్ ఇట్ ఫర్ సమ్ టైమ్. ఐఎమ్ గోయింగ్ టు రీక్రియేట్ వన్ న్యూ కేస్. Now I'm going to start the tracer. Personal contact number, refreshing, activity begin, play. Contact number వెళ్ళింది, షార్ట్. ఇక్కడ చూడండి, preview work page begin, right? So it's yellow లో హైలైట్ అయ్యింది. పాపప్ రావట్లేదు, దీని మీద క్లిక్ చేస్తే రావాలి. నాగేంద్ర, ఈ అక్కడ నువ్వు ఓన్లీ ఈ కాంటాక్ట్ నంబర్ ఆర్ సంథింగ్ ఇది ఇచ్చావు కదా, పేజ్ నేమ్ ఇచ్చి. అవును. కానీ మనకు అక్కడ 3 డ్రాప్ డౌన్స్ ఉన్నాయి కదా, ప్రతి డ్రాప్ డౌన్ కి మార్చినప్పుడు సేమ్ నేమ్ ఉంటుంది కదా, అది ఎలా ఐడెంటిఫై చేస్తుంది ఆ నేమ్? ఏది ఇదా? దీనికి సంబంధం లేదు. నీకు ఇక్కడ ఏదన్నా ఇది వేరే సెక్షన్ లో ఉంటుంది కదా, సెక్షన్ ఎలా ఐడెంటిఫై చేస్తున్నా? అది బ్యాక్ ఎండ్ లో చూసేసుకుంటది. నువ్వు ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంటాక్ట్ నెంబరు, నువ్వు కాంటాక్ట్ నెంబర్ ఏమి ఇచ్చావు అనేది కాంటాక్ట్ నెంబర్ ట్రేస్ చేస్తున్నాం మనం. చూసారా, ట్రేసర్ వల్ల ఇట్ ఇస్ గెటింగ్ స్ట్రక్ట్. I don't know whether it is closed properly or not. సో ట్రేసర్ తోటి ఇన్ని తలనొప్పులు ఉంటాయి. సిస్టమ్ హ్యాంగ్ అవుతా ఉంటది, ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ రికార్డ్స్ మనం ట్రేస్ చేస్తూ ఉంటాం. I'm trying to open in a new browser since it's stuck here. Okay, so let me go to the portal. On system, start the tracer.
watch by workspace contact number. Okay, watch, close this, create new, I don't want to trace all this, just what I'm passing the tracer, ఎందుకంటే ఈ విండో మనకి ట్రేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ ఇది కూడా మనం ట్రేస్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్ చేంజ్ రిఫ్రెష్ సెక్షన్ జరిగేటప్పుడు స్టాప్ డేటా done. Now play it. Now update some contact number. మాన్యువల్గా నేను బయట క్లిక్ చేయలేదు కదా. Click on this. So still tracer is not running. Job. Hello. Your page name, just click on submit. It's happening. Paste copy, ikkada highlight jarigindi something. Pop-up రావట్లేదు. See here in the bottom, you can see it's gone, I believe. నా pop-up వచ్చింది చూసారా కింద, it's gone. సో ఇక్కడ కింద మనకి కాంటాక్ట్ నెంబర్ కి సంబంధించి ఏ వాల్యూ అయితే మనం ట్రేస్ చేసామో అది వస్తా ఉంటుంది. ఓకే, అది దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ వాచ్. ఓకే, వాచ్ ఈస్ బేసికల్లీ టు ట్రేస్ ద పర్టికులర్ ప్రాపర్టీ వాల్యూ. ఓకే, క్లియరా? ఇక్కడ కింద చూపిస్తుంది. క్లియర్? Or any questions? I would like to move on to the next. Clear? So, contact number వచ్చింది వెళ్ళింది. Okay, if you don't have, okay, let's move on to the next one. Okay, so next watch అయిపోయింది remote tracer. The purpose of remote tracer is if you want to trace the other user. Okay, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ సపోర్ట్ లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. ప్రొడక్షన్ సపోర్ట్ లో వర్క్ చేసేటప్పుడు జనరల్ గా ఎక్స్టర్నల్ యూజర్స్ ఉంటారు. ఎక్స్టర్నల్ యూజర్స్ అంటే వాళ్ళకి యాక్చువల్లీ డెవ్ ఉండదు. డెవలపర్ పోర్టల్ ఉండనప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చింది అనుకో, వాళ్ళ సెషన్ ఏదైతే లాగిన్ అయ్యారో దాన్ని మనం ట్రేస్ చేయగలగాలి. సో దానికోసరంగానే రిమోట్ ట్రేసర్, మనకి జనరల్ గా రిమోట్ కనెక్షన్ తీసుకుంటాం కదా వేరే వాళ్ళ డెస్క్టాప్ ను, మనం ఐడియా ఉందా? సేమ్ అదే విధంగా ఇక్కడ మనం వేరే వాళ్ళ యొక్క పెగా సెషన్ ని వీఆర్ టేకింగ్ ద రిమోట్ ద్వారా మనం కంట్రోల్ తీసుకుంటాం. వీ కెన్ సీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్. రిమోట్ ట్రేసర్, రిమోట్ లో మనం ట్రేస్ చేయొచ్చు. ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఇట్ విల్ ఆస్క్ విచ్ రిక్వెస్టర్ డూ యూ వాంట్ టు ట్రేస్. చూడండి
కరెంట్ యూజర్ ఎవరు? శ్వేత ఉంది. ఇప్పుడు సిస్టమ్ లో ఎంతమంది యూజర్స్ లాగిన్ ఉన్నారు రిక్వెస్టర్స్. ఏళ్లలో మనం ఎవరినైతే ట్రేస్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఓకే వాళ్ళ ఐడి ఇచ్చేసి మనం ఓకే చేసేస్తే వాళ్ళ సెషన్ ఇక్కడ ట్రేస్ అవుతుంది. క్లియరా? దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రిమోట్ ట్రేసర్. Are we good? Okay. Let's move on to the next one. Save option. Okay. The save option generally, if you want to trace the results, whatever the results coming on the tracer లో వచ్చిన వాటిని మనకి డీటెయిల్స్ ఉన్నాయి కదా, దాన్ని ఇట్లా సేవ్ మీద కొడితే XML ఫైల్ ఫార్మేట్ లో అన్ని సేవ్ అవుతాయి. మనకేంటంటే ఇక్కడ ట్రేస్ చేసుకోవడం మనకి ఇబ్బందిగా ఉందనుకోండి, ఈ స్క్రీన్ లో ఈ XML ఫైల్ ఓపెన్ చేసుకుంటే దానిలో మనం డైరెక్ట్ గా అక్కడనే మనం ట్రేస్ చేసుకోవచ్చు. ఎక్కువసేపు అంటే బ్యాకప్ డేటా ఉంచుకొని వేరే వాళ్ళకి ఎవరికైనా పంపించాలన్నా, ఒకవేళ మన ట్రేసర్ వేరే వాళ్ళకి పంపించాలనుకో, ఇట్లా పంపించలేం కదా మొత్తం డీటెయిల్స్. సో అందువల్ల ఏం చేస్తామంటే సేవ్ కొడతాము. సేవ్ క్లిక్ చేయగానే అదంతా కూడా డేటా అంతా XML ఫార్మేట్ లోకి మన సిస్టమ్ లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఈ ఫైల్ ని మనం వాళ్ళతో షేర్ చేస్తే అవతల వాళ్ళతో వేకెన్సీ మన ట్రేసర్ లో ఉండే ఏం రిజల్ట్స్ వచ్చాయి ఏంటిది అనేది డీబగ్గింగ్ పర్పస్. జనరల్ గా ప్రొడక్షన్ సపోర్ట్ అప్పుడు అటువంటి సమయాల్లో ఇది మేజర్ కీ రోల్ పోషిస్తుంది అనమాట. క్లియరా? Clear. Okay, now come to the major part, settings. సో ఈ సెట్టింగ్స్ లో మనకి ఏంటంటే జనరల్ గా మన మొబైల్లో ఎట్లయితే సెట్టింగ్స్ ఉన్నాయో సేమ్ అదే విధంగా ఇక్కడ ఉంటాయి. అంటే మనం ఏమేమి ట్రేస్ చేయాలి, ఏమేమి ట్రేస్ చేయకూడదు ఇక్కడ నుంచి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఏమేమి ట్రేస్ అవ్వాలి, అసలు ఎన్ని లైన్స్ ట్రేస్ అవ్వాలి నా ట్రేసర్ లో, ఓకే ఆ యాక్టివిటీస్ ట్రేస్ అవ్వాలి, లేకపోతే సెక్షన్స్ ట్రేస్ అవ్వాలా, లేకపోతే ఫ్లోస్ ట్రేస్ అవ్వాలా వద్దా, ఇవన్నీ కూడా ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. సో జస్ట్ క్లిక్ ఆన్ ది సెట్టింగ్స్. So you can see here events to trace. ఏమేమి ట్రేస్ చేయాలి, యాక్సెస్ డినే రూల్స్ ట్రేస్ చేయాలి, యాక్టివిటీస్ ఓకే యాక్టివిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు యాక్టివిటీ స్టెప్స్, డేటా ట్రాన్స్ఫార్మ్స్. ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తున్నామంటే వీఆర్ ట్రేసింగ్ దట్ అనమాట. ఎక్సెప్షన్ ఏదైనా ఫెయిల్ స్టేటస్ వస్తే దాన్ని ట్రేస్ చేయాలా వద్దా, వార్నింగ్ స్టేటస్ వస్తే దాన్ని ట్రేస్ చేయాలా లేదా, బ్రేక్ కండిషన్స్ ఓకే, జనరల్ ఆప్షన్స్ ఇవి, అట్రిబ్యూట్ ఈవెంట్స్, ఎక్స్పాండ్ జావా పేజెస్ ఏమైనా ఉంటే వాటిని చేయాలా, లోకల్ వేరియబుల్స్. సో వన్ క్వశ్చన్, ఓకే what is the difference between local variables and parameters? What is the difference between local variables and parameters? Most important interview question. What is the difference between so parameters ఏంటి అంటే the main thing is parameters. Parameters అంటే we can pass those values from one activity to another activity. If you want to see the parameters, you can see the parameters only in the tracer. Local variables వచ్చేసి we cannot pass from one activity to another activity. Within that activity మాత్రం we can use those. ఓకే ఆ యాక్టివిటీలో మాత్రం ఉపయోగించుకోగలం, వేరే యాక్టివిటీలోకి పంపించలేము, లోకల్ గా మాత్రం ఆడుకోగలం. పారామీటర్స్ నుంచి పంపించవచ్చు. పారామీటర్ వాల్యూస్ మన ట్రేసర్ లో డిఫాల్ట్ గా ట్రేస్ అయిపోతాయి. ఓకే బట్ లోకల్ వేరియబుల్స్ అనేవి డిఫాల్ట్ గా ట్రేస్ అవ్వవు. ఈ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తేనే అవి ట్రేస్ అవుతాయి. ఓకేనా? లోకల్ వేరియబుల్స్ డిఫాల్ట్ గా ట్రేస్ అవ్వవు. సో లోకల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఎట్లా రాస్తామంటే పారామీటర్స్ వచ్చేసి
పారామీటర్స్ వచ్చేసి మన నోటిఫికేషన్ వచ్చేసి param డాట్ అని చెప్పి రాస్తాం. లోకల్ వేరియబుల్స్ వచ్చేసి మనము లోకల్ డాట్ అంటాం. ఓకేనా? సో ఇవి డిఫాల్ట్ గా పారామీటర్ వాల్యూస్ వచ్చేసి పారామీటర్స్ అంటే యాజ్ ఐ మెన్షన్ దీస్ వీ కెన్ పాస్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు అనదర్ యాక్టివిటీ. అంటే ఈ యాక్టివిటీలో నుంచి వేరే యాక్టివిటీకి పంపించవచ్చు, అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు వేరే యాక్టివిటీలో కూడా. బట్ లోకల్ వేరియబుల్స్ కెన్ నాట్ పాస్ ఫ్రమ్ వన్ యాక్టివిటీ టు అనదర్ యాక్టివిటీ. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రేస్ ద పారామీటర్స్ యూ కెన్ ట్రేస్ ఓన్లీ ఇన్ ద ట్రేసర్. బట్ లోకల్ వేరియబుల్స్ ఆల్సో వీ కెన్ సీ ఆన్ ద ట్రేసర్. బట్ మనం ఎప్పుడు చూడగలం అంటే వీ హ్యావ్ టు ఎనేబుల్ ద ఈ ఆప్షన్ లోకల్ వేరియబుల్స్ అనే చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తేనే లోకల్ వేరియబుల్స్ మనం ట్రేసర్ లో చూడగలం. మోస్ట్ థింగ్ ఈస్ లోకల్ వేరియబుల్స్ ని పారామీటర్స్ ని రెండింటిని కూడా మనం క్లిప్ బోర్డ్ లో చూడలేము. ఓకేనా? సింపుల్. మీరు ఫేక్ జెన్యూన్ కనుక్కోవాలంటే ఒకటే క్వశ్చన్. ఓకే, విచ్ పేజ్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద లోకల్ వేరియబుల్స్ ఆన్ ది క్లిప్ బోర్డ్? క్వశ్చన్ అర్థమైందా? విచ్ పేజ్ ఈస్ గోయింగ్ టు హోల్డ్ ద లోకల్ వేరియబుల్స్ ఆన్ ది క్లిప్ బోర్డ్? లోకల్ వేరియబుల్స్ క్లిప్ బోర్డ్ లో ఏ పేజ్ మీద ఉంటాయి? అగైన్ దొరికిపోయావు నువ్వు. ఇప్పుడే కదా చెప్పారు, లోకల్ వేరియబుల్స్ ని పారామీటర్స్ ని క్లిప్ బోర్డ్ మీద చూడలేము. ఓకే, ఓన్లీ ట్రేసర్ లో మాత్రమే చూడగలము. ఓకేనా? రాఘవ, మీ స్క్రీన్ చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇది చిన్నదే, ఓకే పాపప్ చిన్నదే. ఓకే ఓకే. సో ఇప్పుడు పెద్దగా కనిపిస్తుందా? లేదు. అలాగే ఉందా? ఆ హౌ అబౌట్ అదర్స్? ఇప్పుడు మాక్సిమైజ్ చేస్తాను ఈ విండోని. సారీ, నాకు పార్టిసిపెంట్స్ నేమ్స్ పెద్దగా కనిపిస్తుంది, స్క్రీన్ చాలా చిన్నగా కనిపిస్తుంది. నేను నాటి నుంచి ట్రై చేస్తున్నాను. ఇట్స్ ద సేమ్ ఫర్ అదర్స్ యాజ్ వెల్. No, Raghav. I think she might be like viewing from the side by side angle. Maybe. Yeah. అది ఒకసారి సెట్టింగ్స్ మార్చుకోండి. ఓకే ఓకే, ఇట్స్ నాట్ ఫ్రమ్ మై సైడ్. ఓకే ఓకే ఫైన్. నౌ గో టు ద ఓకే, క్లియరా? సో లోకల్ వేరియబుల్స్ ని పారామీటర్ వాల్యూస్ ని వీ కెన్ సీ ఓన్లీ ఇన్ ద ట్రేసర్, వీ కెనాట్ సీ ఇన్ ది క్లిప్ బోర్డ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈవెంట్ టైప్. ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతారంటే హౌ విల్ యూ ట్రేస్ ద సెక్షన్ ఆర్ హౌ విల్ యూ ట్రేస్ ద హార్నెస్ అనే క్వశ్చన్ అడుగుతారు. ఓకే, సెక్షన్స్ ఆర్ బిలాంగ్స్ టు ఇక్కడ ఇదిగో ఏడిపి లోడ్ లేదా అడాప్టివ్ మోడల్ లేదా అలర్ట్స్ లేదా కేస్ టైప్ ఏదైనా ట్రేస్ చేయాలంటే ఇవి ఎనేబుల్ చేసుకుంటే మనం ట్రేస్ చేయగలం. ఓకే, లేదా డిక్లేర్ ఇండెక్స్ ఏదైనా ట్రేస్ లేదా ఏదైనా ఫ్లోని ట్రేస్ చేయాలంటే వీ హ్యావ్ టు ఎనేబుల్ దిస్. అదర్వైజ్ మనకు ట్రేసర్ లో చూపించవు ఇవి రన్ అయినా సరే. ఓకేనా? ఇంకొక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే హౌ విల్ యూ ట్రేస్ ద సెక్షన్ ఆర్ హార్నెస్ అంటారు. సెక్షన్స్, హార్నెస్ ఇవన్నీ కూడా ఏంటివంటే స్ట్రీమ్ రూల్స్ అన్నమాట. ఓకే, యూ విల్ కాల్ దోస్ యాజ్ ద స్ట్రీమ్ రూల్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే స్ట్రీమ్ రూల్స్ అని ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఆ చెక్ బాక్స్ ఎనేబుల్ చేస్తేనే సెక్షన్స్ ని హార్నెస్ ని ట్రేస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే రూల్ సెట్స్. ఏ రూల్ సెట్స్ ని ట్రేస్ చేయాలి? జనరల్ గా ఏంటంటే డీసెలెక్ట్ ఆల్ కొట్టుకుంటాం. పెగా రూల్ సెట్స్ తో మనకు అవసరం లేదు. మన రూల్ సెట్స్ మాత్రమే మనం ట్రేస్ చేయాలనుకో మన రూల్ సెట్స్ కూడా ఇక్కడ వచ్చి ఉంటాయి. ఇంట్లో చూపించట్లేదా? మన రూల్ సెట్స్ కూడా వస్తాయి. వాటిని మాత్రం మనం ఇక్కడ ఎప్పుడైతే ఎనేబుల్ చేసుకుంటామో వాటిని మనం జనరల్ గా ట్రేస్ చేసుకుంటాం. ఓకే, మొత్తం మనకు అవసరం లేదు. మనకి ఏవైతే రూల్ సెట్స్ మనం స్పెసిఫిక్ గా అనుకున్నాం, నేను ఇప్పుడు పెగా రూల్స్ ట్రేస్ చేయాలి. సో పెగా రూల్స్ ని సెలెక్ట్ చేసుకుంటా, ఇంక వేరేది నాకు అనవసరం. అదొకటి. నెక్స్ట్ pages to trace. Use this section to specify additional page names to trace. The primary and step pages will always be traced. వేరే ఎక్స్ట్రా పేజెస్ ఏవైనా అంటే కరెంట్ పేజెస్ కాకుండా
వేరే పేజెస్ ఏమైనా ట్రేస్ చేయాలనుకుంటే ఇది కూడా ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇది మనం అసలు రెగ్యులర్ గా అయితే అసలు వాడం దీన్ని, మోస్ట్ ప్రాబబ్లీ దీని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇది మెయిన్ మ్యాక్స్ ట్రేస్ ఈవెంట్స్ 5000 డిఫాల్ట్ గా 5000 వస్తుంది. మనము దీన్ని 500 పెట్టుకున్నాం అనుకో, ఓన్లీ 500 లైన్స్ మాత్రమే ట్రేస్ అవుతాయి. లేదు 10,000 పెట్టుకుంటే 10,000 ట్రేస్ అవుతాయి. ఓకేనా? క్లియరా సెట్టింగ్స్ ట్యాబ్ గురించి? ఓకే, నెక్స్ట్ ఇంకా మెయిన్ వచ్చేసరికి ఇక్కడ లైన్ అంటే ఎన్నో లైన్ మీద, తర్వాత థ్రెడ్ ఏ థ్రెడ్ మీద రన్ అవుతుంది, ఓకే, తర్వాత ఇంటీజర్, తర్వాత ఏ రూలు, ఏ స్టెప్ మెథడ్ ఏంటిది, స్టెప్ పేజ్ ఏంటిది, ఏది ఎక్కడ ఎగ్జిక్యూట్, ఇవన్నీ కూడా నార్మల్, మీకు చూస్తే నార్మల్ గా అర్థమైపోతుంది దాని స్టేటస్ ఏం జరిగింది, గుడ్డా ఫెయిలా. ఓకే, నెక్స్ట్ రూల్ సెట్, ఏ రూల్ సెట్ లో రూల్ పిక్ అయింది అనేది ఇదంతా కూడా ట్రేసర్ లో మనం చూసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ విత్ ద ట్రేసర్? ఐఎమ్ డన్ విత్ ట్రేసర్ డిస్కషన్. ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎనీ క్వశ్చన్స్? రాఘవ్, ఇంతకు ముందు మనం ట్రేసర్ ని ప్లే చేసినప్పుడు మనకున్న ప్రాపర్టీస్ ని మనం ఎనేబుల్ చేయలేదు కదా.